అండి ఇంకోండి మా ఆయన వస్తే పచ్చిరలు పోగొట్టుకొచ్చాడు. ఇప్పుడు ఈ పచ్చిరలు వస్తే చెయ్యాలి. ఇదిగోండి కొన్ని పచ్చిరలు. ఈ పచ్చిరలు ఇప్పుడు టైం వస్తే పక్కాగా వస్తే 7:30 ఉంది ఈవినింగ్ వస్తే. ఓ పక్కన అయితే కూర అయితే వండుతుంటా. ఇంకోండి ఈ పచ్చిరలు అయితే సింక్ దగ్గర చేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న రైలు అన్నమాట. ఈ రైలు ఇక్కడ వస్తే మనకి గోదావరిలో దొరుకుతాయి కాబట్టి కొంచెం ఈ కోడిగుడ్లు కానీ వంకాయలు కానీ బెండకాయ పులుసులో కానీ వేసుకుంటే మన ఇక్కడ దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న 4 ముద్దలైనా కానీ మనస్ఫూర్తిగా తినవచ్చు. ఇదిగోండి ముక్కలేని ముద్ద దిగదు అంటారు కదా, ఇలాగా ఊర్లో ఉంటే ఈ అలవాటు అయిపోయినాయి అంటే పక్కాగా కానీ ముక్కలేని ముద్ద దిగదు. నేను అయితే పచ్చిరలు చేస్తున్నాను ఇప్పుడు మాట. ఈవినింగ్ 7:30కి కానీ పక్కగా అందరూ వస్తే మార్నింగ్ తీసుకుంటారు, మేము వస్తే సాయంకాలం తీసుకుంటున్నాం. మా ఆయన కూడా పాపం ఉల్లిపాయలు మాడిపోతుంది, ఇది అది చేయలేదు కాబట్టి ఉల్లిపాయలు మాడిపోతుంది అనేసి ఇప్పుడైతే కలుపుతున్నారు అన్నమాట. ఇంకా అదేమో చికెన్ కూర. ఈ పచ్చిరలు ఇక్కడికి కాదు హైదరాబాద్కి అన్నమాట. ఈ ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంచుతాం పచ్చిరలు. ఓకేనండి, వీడియో తీసినప్పటికీ లేట్ అయిపోతుంది. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.